ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా రెండవ చాప్టర్ అయినటువంటి విద్యాధ్యేయాలు ప్రకార్యాలు ఎయిమ్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం గత వీడియోలో తత్వశాస్త్రం అంటే ఏమిటి, ఈ యొక్క తత్వశాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది, ఏ భాష పదం నుండి వచ్చింది, దాని యొక్క అర్థంతో పాటు ఈ యొక్క తత్వశాస్త్రం నుండి ప్రధాన విభాగాలైనటువంటి ఆస్తికవాదం గురించి, నాస్తికవాదం గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా తత్వశాస్త్రంలోని ప్రధాన విభాగాలు, తత్వశాస్త్రం యొక్క మూల ఆధారాలు నేర్చుకున్నామండి. అదేవిధంగా తత్వశాస్త్రానికి విద్యకు ఉన్న సంబంధము, విద్యా తాత్వికశాస్త్రం యొక్క లక్షణాలు, దాంతోపాటుగా తత్వ విద్యను ప్రభావితం చేసే అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ యొక్క వీడియోలో తత్వశాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు ఏమిటి, మరి తత్వశాస్త్రం విద్యా ప్రణాళిక ఏమిటి, తత్వశాస్త్రం యొక్క పాఠ్య పుస్తకాలు, తత్వశాస్త్రం యొక్క బోధనా పద్ధతులు, తత్వశాస్త్రం యొక్క క్రమశిక్షణ ఏంటో ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. తత్వశాస్త్రం యొక్క విద్యా లక్ష్యాలు. విద్యా లక్ష్యాలు తత్వమే నిర్ధారిస్తుంది. ఏంటి సార్ ఈ తత్వం అంటే? మనం మార్నింగ్ చెప్పాము, వాస్తవికతను తెలుపునది, అదేవిధంగా విజ్ఞానమును అందించినది, విలువలను తెలుపునదే తత్వం అని మనం చెప్పుకున్నాం. తత్వం అంటే వాస్తవికతను తెలుపునది, విజ్ఞానం అందించినది, విలువలను తెలుపునదే తత్వం. ఈ యొక్క విద్యా లక్ష్యాలు తత్వమే నిర్ధారిస్తుంది. ఆదర్శాలు, లక్ష్యాలు లేని విద్యా విధానం సరిగా రూపొందదు. అంటే ఏదైనా సరే ఒక విద్యా విధానానికి ఆదర్శం అనేది, లక్ష్యాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏథెన్స్లో ఆనాటి విద్యా విధానం అనేది సంస్కృత అభివృద్ధికి కాంక్షిస్తే, ఏథెన్స్లో ఆనాటి విద్యా విధానం అనేది సంస్కృతం లేదా సంస్కృతి అంటే ఆచార వ్యవహారం కదా, దాన్ని అన్నమాట. సంస్కృతి అభివృద్ధికి కాంక్షిస్తే స్పార్టా విద్యా విధానం అనేది స్పృహద్రూపులను అదేవిధంగా సైనికులను తయారు చేయుట లక్ష్యంగా ఉండేది. ఈ యొక్క విద్యా లక్ష్యాలు అనేది ఆ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందడం అండి. ఉదాహరణ మనము రష్యా, చైనా, రోమ్లలో మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ తత్వశాస్త్రం విద్యా ప్రణాళిక, సైకాలజీ అండ్ కరిక్యులం. రైట్. ఇక తత్వశాస్త్రం యొక్క విద్యా ప్రణాళిక ఎలా ఉంటుందో చూద్దామండి. విద్యా ప్రణాళిక అనేది అనుకున్న లక్ష్యాలు సాధించడానికి రూపొందుతుంది. ఈ యొక్క విద్యా ప్రణాళిక దేనికి అంటే, మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్నదే ఈ యొక్క విద్యా ప్రణాళిక, కరిక్యులం అంటామండి. విద్యా ప్రణాళిక. ఈ యొక్క విద్యా ప్రణాళికలోని అన్ని విలువలు చోటు చేసుకుంటాయండి. సామాజిక, నైతిక అన్ని రకాల విలువలు చోటు చేసుకుని ఉంటాయి ఈ యొక్క విద్యా ప్రణాళికలో. విలువలకు మాతృక తత్వశాస్త్రమే. మనకి అసలు తత్వశాస్త్రం అంటే మనము విలువలను కలిగి ఉంటామని చెప్పామండి. అంటే విలువలు తెలిపేది మనం తత్వశాస్త్రం ఉన్నాము. మరి ఈ యొక్క విలువలకు మాతృక తత్వశాస్త్రమే. విద్యా ప్రణాళిక రూపొందించడంలో అనేక అభిప్రాయాలు అయితే తెలిపండి. ఈ యొక్క విద్యా ప్రణాళికను రూపొందించడంలో అనేక అభిప్రాయాలు తెలిపారు. స్పెన్సర్ అనే వేదాంతి ఏం చేశాడంటే, ఆత్మ సంరక్షణకు దానికి అవసరమైన పరిజ్ఞానాన్ని రూపొందించడానికి విద్యా ప్రణాళికలో ప్రథమ స్థానం కల్పించమన్నారు. ఈ యొక్క స్పెన్సర్ అనేటువంటి వేదాంతి ఏం చేసేస్తారంటే, ఈ యొక్క విద్యా ప్రణాళికల్లో ఆత్మ సంరక్షణకు దానికి అవసరమైన పరిజ్ఞానాన్ని రూపొందించడానికి
ఈ యొక్క విద్యా ప్రణాళికలో ప్రథమ స్థానము కల్పించమన్నారు. అదేవిధంగా భావవాదులు ఏం చేశారంటే, భావవాదులు వర్తమాన భవిష్యత్తు అవసరాలను విస్మరించి నైతిక విలువలకు విద్యా ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారండి. దేనికండి? నైతిక విలువలకు ఈ యొక్క విద్యా ప్రణాళికలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవహారిక సత్తావాదులు ఏం చేశారంటే, లౌకిక ప్రయోజనాలకు విద్యా ప్రణాళికలో ప్రాధాన్యతనివ్వాలి అని అన్నారండి. వ్యవహారిక సత్తావాదులు లౌకిక ప్రయోజనాలకు విద్యా ప్రణాళికలో ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు ఈ యొక్క వ్యవహారిక సత్తావాదులు. నెక్స్ట్, ఇలా విభిన్న వాదనలు తత్వశాస్త్రం నుంచి విద్యా ప్రణాళికలను మరి ప్రభావితము చేస్తున్నాయి. నుంచి ప్రణాళికలను ప్రభావితం చేస్తున్నాయి. రస్క్ అభిప్రాయంలో విద్యా ప్రణాళిక రచనలో కన్నా మరెక్కడ తత్వశాస్త్ర ప్రభావం కనబడదు అని అంటాడు. రస్క్ అభిప్రాయంలో విద్యా ప్రణాళిక రచనలో కన్నా మరెక్కడ తత్వశాస్త్ర ప్రభావం అనేది కనబడదని అన్నాడు. ఆదర్శవాదులు భౌతిక విషయాలను ఆదరించి విలువలకే విద్యా ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వగా ప్రకృతిని తన పుస్తకంగా అధ్యయనం చేయాలని ప్రకృతివాదులు అంటారు. ఈ యొక్క ఆదర్శవాదులు ఏం చేస్తారంటే, భౌతిక విషయాలకు ఆదర్శవాదులు భౌతిక విషయాలను అనాదరించి విలువలకే విద్యా ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వగా, మరి ఈ యొక్క ప్రకృతివాదులు ఏం చేశారంటే, ప్రకృతినే తన పుస్తకంగా అధ్యయనం చేయాలని ఈ యొక్క ప్రకృతివాదులు అంటారు. వ్యవహారిక సత్తావాదులు ప్రయోజనత ఒక్కటే గీటురాయిగా విద్యా ప్రణాళిక రూపొందించాలి అని అంటారు. వ్యవహారిక సత్తావాదులు ప్రయోజనత ఒక్కటే గీటు, అంటే విద్యా ప్రణాళిక వల్ల ప్రయోజనం చేకూరాలి అనేటువంటి ఆ విషయాన్ని వీళ్ళు ఆ విద్యా ప్రణాళికలో రూపొందాలని అంటారండి ఈ యొక్క వ్యవహారిక సత్తావాదులు. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రము పాఠ్య పుస్తకాలు, ఫిలాసఫీ అండ్ టెక్స్ట్ బుక్స్. రైట్. విద్యా ప్రణాళికను అనుసరించి పాఠ్య ప్రణాళికలు రూపొందించబడినవి. విద్యా ప్రణాళికను అనుసరించి ఈ యొక్క పాఠ్య ప్రణాళికలు కరిక్యులంను అనుసరించి సిలబస్ను రూపొందించడం, అంటే పాఠ్య ప్రణాళిక రూపొందించడం జరిగింది. పాఠ్య ప్రణాళికను రూపొందించబడినవి. పాఠ్య ప్రణాళిక ప్రతి పాఠ్య విషయ అధ్యయనం కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలు తెలుపుతుంది. ఈ యొక్క పాఠ్య ప్రణాళికలో ప్రతి పాఠ్య విషయ అధ్యయనం అనేది పాఠ్య ప్రణాళికలో కొన్ని పాఠాలు ఉన్నాయండి, పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ యొక్క పాఠ్య విషయ అధ్యయనము అంటే పాఠాన్ని నేర్చుకునేటప్పుడు కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలు తెలుపుతుంది. ఈ యొక్క పాఠ్య విషయ అధ్యయనం అంటే పాఠ్యాంశము అధ్యయనం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థుల్లో కొన్ని లక్ష్యాలు, అదేవిధంగా ఆశయాలు, ఉద్దేశాలను తెలుపుతుంది. పాఠ్య పుస్తకాలు వీటిని అనుసరించి రూపొందించబడతాయి. వీటిని అనుసరించి ఈ యొక్క పాఠ్య విషయము మరి కొన్ని లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలు తెలుపుతుంది కాబట్టి ఈ యొక్క లక్ష్యాలు, ఆశయాలు, ఉద్దేశాలను అనుసరించి ఈ యొక్క పాఠ్య పుస్తకాలు అనేవి రూపొందుతాయి. తాత్వికులు కొందరు పాఠ్య పుస్తకాలకు మరీ అంత ప్రాధాన్యత ఇవ్వరాదని, విద్య చర్యల ద్వారా అనుభవాలు గడించే విధంగా జరగాలని అంటారు. అయితే కొంతమంది తాత్వికవేత్తలు ఏం చేశారంటే, మరీ పాఠ్య పుస్తకాలకు అంత ప్రాధాన్యత ఏం అవసరం లేదు, ఈ యొక్క విద్య అనేది చర్యల ద్వారా అదేవిధంగా అనుభవాలు గడించే విధంగా జరగాలని అంటారండి.
మరి పాఠ్య పుస్తకాల తయారీలో కూడా భిన్న అభిప్రాయాలైతే ఉన్నాయి. పాఠ్య పుస్తకాల తయారీలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బత్తాయి రేఖాపటానికి పాఠ్య పుస్తకంలో చోటుండాలని ప్రకృతివాదులు అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి. బత్తాయి రేఖపటానికి, బత్తాయి రేఖపటానికి పాఠ్య పుస్తకంలో చోటు ఉండాలని అన్నది ఎవరంటే ప్రకృతివాదులండి. ఈ యొక్క ప్రకృతివాదులు ఏంటంటే బత్తాయి రేఖపటానికి పాఠ్య పుస్తకంలో చోటు ఉండాలని అంటారండి. విషయాత్మక తార్కిక వరుసక్రమం, విషయాత్మక తార్కిక వరుసక్రమం ప్రయోజకత్వం ఉండాలని వ్యవహారిక సత్తావాదుల అభిప్రాయం. విషయాత్మక తార్కిక వరుసక్రమం మరి ఈ ప్రయోజకత్వం ఉండాలని ఎవరి అభిప్రాయం అంటే వ్యవహారిక సత్తావాదుల అభిప్రాయం అండి. నెక్స్ట్ పోతే పాఠ్య పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో విలువలు, పాఠ్య పుస్తకాల్లో విలువలు, వ్యక్తిత్వం ప్రతిబింబించాలని భావవాదులు అంటారు. పాఠ్య పుస్తకాలు ఏముండాలండి? విలువలు ఉండాలి. అదేవిధంగా వ్యక్తిత్వం అంటే పాఠ్య పుస్తకాన్ని చదవడం ద్వారా విద్యార్థుల్లో మరి విలువలు పెంపొందించాలి. అదేవిధంగా మంచి వ్యక్తిత్వం అనేది రావాలని, ప్రతిబింబించాలని ఈ యొక్క భావవాదులు అంటారు. ఏవి ఏమైనప్పటికీ ఈనాటికి పాఠ్య పుస్తకాల స్థానానికి, ఏవి ఏమైనా ఈనాటికి పాఠ్య పుస్తకాల స్థానానికి ఎలాంటి భంగం కలగలేదు. ఇది తత్వశాస్త్రం పాఠ్య పుస్తకానికి ఉన్నటువంటి సంబంధం అండి. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రము బోధనా పద్ధతులు. తత్వశాస్త్రం బోధనా పద్ధతులు. రైట్. బోధనా పద్ధతులు, బోధన పద్ధతులు వివిధ తాత్వికవాదుల గురు శిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉన్నది. ఈ యొక్క బోధనా పద్ధతులు అనేది వివిధ తాత్వికవాదులు గురు శిష్యుల సంబంధానికిచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ ఆదర్శవాదులు ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. ఇంపార్టెంట్. ఆదర్శవాదులు దేని ప్రాధాన్యత అంటే ఉపాధ్యాయులకు ప్రాధాన్యతనిస్తాడు. అతడు విద్యాబోధలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడూ కలిగించుకోవచ్చు. ఎవరు? ఈ యొక్క ఉపాధ్యాయుడు. ఈ యొక్క ఆదర్శవాదులు ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తాడు. ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడూ కలిగించుకోవచ్చు. ఈ యొక్క ఉపాధ్యాయుల బోధనలో ఉపన్యాస చర్చ, లెక్చర్ మెథడ్, ఉపన్యాస లెక్చర్, అదేవిధంగా చర్చ డిస్కషన్, బట్టి అభ్యసనం, రోడ్ పద్ధతి లాంటి పద్ధతులను బలపరుస్తారు. ఎవరు? ఈ యొక్క ఆదర్శవాదులు. చూడండి, ఇక్కడ ఆదర్శవాదులు ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడూ కలిగించుకోవచ్చని అంటారు ఈ యొక్క ఆదర్శవాదులు. అదేవిధంగా ఈ యొక్క ఉపాధ్యాయులు వీరి యొక్క బోధనలో ఉపన్యాస, అదేవిధంగా చర్చ, అదే బట్టి అభ్యసనం లాంటి పద్ధతులను బలపరుస్తారు ఈ యొక్క ఆదర్శం. అంటే ఉపాధ్యాయుడు బోధించినటువంటి ఉపన్యాస పద్ధతిగా చర్చా పద్ధతి కానీ బట్టి అభ్యసనం లాంటి పద్ధతులను బలపరుస్తారు ఈ యొక్క ఆదర్శవాదులు. నెక్స్ట్ ప్రకృతివాదులేమో శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. చూడండి, ఇక్కడ ఆదర్శవాదులేమో ఉపాధ్యాయునికి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధ్యాయుడు తన విద్యా బోధనలో ఉపయోగించినటువంటి ఈ యొక్క ఉపన్యాస చర్చ బట్టి అభ్యాస పద్ధతులు బలపరుస్తారు ఈ యొక్క ఆదర్శవాదులు. మరి ఇక్కడ విద్యా బోధనలో ఉపాధ్యాయుడు సర్వశక్తి సంపన్నుడుగా, అదేవిధంగా జోక్యం ఎల్లప్పుడూ కలిగించుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రకృతివాదులు ఏం చేస్తారంటే శిశు కేంద్రీకృత విద్యకు, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్కి వీళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. ఈ యొక్క ప్రకృతివాదులు శిశు కేంద్రిక విద్యకు ప్రాధాన్యతనిస్తారు. వీరికి వర్తమాన స్వానుభవం ముఖ్యం. పనిచేస్తూ అభ్యసించడం వీరి అభ్యసన పద్ధతి.
ఈ యొక్క ప్రకృతివాదులు మరి ప్రాధాన్యతటువంటి ఈ యొక్క శిశు కేంద్రీకృత విద్యలో మరి వర్తమాన స్వానుభవం మరి ముఖ్యమని చెప్తారండి. అదేవిధంగా పనిచేస్తూ అభ్యసించడం, లెర్నింగ్ బై డూయింగ్, పనిచేస్తూ అభ్యసించడం వీరి అభ్యసన పద్ధతి అంటే ఈ యొక్క ప్రకృతివాదులు చెప్పినటువంటి శిశు కేంద్రిత అభ్యసన పద్ధతి. ఇక నెక్స్ట్ పోతే మూడో వాళ్ళు వ్యవసాయిక సత్తావాదులు. ఏంటంటే వ్యవహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతికి అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతులను ప్రోత్సహిస్తారండి. ఎవరు అంటే వ్యవహారిక సత్తావాదులు. చూడండి, ఇక్కడ వ్యవహారిక సత్తావాదులు ప్రాజెక్టు పద్ధతికి అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ను ప్రోత్సహిస్తారు ఈ యొక్క వ్యవహారిక సత్తావాదులు. తాత్విక దృక్పథం ఆధారంగా బోధనా పద్ధతులు రూపొందుతాయి. ఇక చూడు, ఇక్కడ మొత్తం 3 రకాలండి. చూడండి ఒకసారి చెప్తే ఎవరెవరు దీనికి ప్రారంభిస్తారు. రైట్. ఈ ఫస్ట్ ఏమో ఆదర్శవాదులు, రెండేమో ప్రకృతివాదులు, మూడవది వ్యవహారిక సత్తావాదులు. చూడండి, ఇక్కడ ఆదర్శవాదులేమో ఉపాధ్యాయునికి ప్రాధాన్యతనిస్తారు. అతడు విద్యాబోధనలో సర్వశక్తి సంపన్నుడు, జోక్యం ఎల్లప్పుడు కలిగించుకోవచ్చని వీళ్ళు భావిస్తారు. వీరు ఏం చేస్తారంటే వీరు బోధనలో ఉపన్యాస, చర్చ అదేవిధంగా బట్టి అభ్యసన పద్ధతులను బలపరుస్తారు ఈ యొక్క ఆదర్శవాదులు. వీళ్ళు ఒకటవ వాళ్ళు. రెండవ వాళ్ళు ప్రకృతి వాళ్ళు. ఈ యొక్క ప్రకృతి వాళ్ళు అంటే శిశు కేంద్రిక విద్యకు, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇస్తారు. ఇక మూడవ వారు వ్యవహారిక సత్తావాదులు. మరి శిశు కేంద్రిక విద్యలో పనిచేస్తూ అభ్యసించడం అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనే అభ్యసన పద్ధతికి వీళ్ళు ప్రాముఖ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. మూడవది వ్యవహారిక సత్తావాదము. ఈ యొక్క వ్యవహార సత్తావాదులు ప్రాజెక్ట్ పద్ధతికి అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని వీళ్ళు ప్రోత్సహిస్తారు ఈ యొక్క వ్యవహారిక సత్తావాదులు. ఇవి 3 రకాల ఆదర్శవాదులు, ప్రకృతివాదులు, వ్యవహార సత్తావాదులు. వీరి యొక్క బోధనా పద్ధతులు దేనికి ప్రాధాన్యతనిస్తారో వాటి యొక్క వివరణ. ఇది తత్వశాస్త్రం అదేవిధంగా బోధన పద్ధతులు. ఇక నెక్స్ట్ పోతే మనకి తత్వశాస్త్రము క్రమశిక్షణ. తత్వశాస్త్రము క్రమశిక్షణ, ఫిలాసఫీ డిసిప్లైన్. విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్య పుస్తకాల్లో లాగే విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్య పుస్తకం లాగే తత్వశాస్త్ర పునాదులపైన ఏర్పడుతుంది. తత్వశాస్త్ర పునాదులు అంటే అసలు తత్వశాస్త్రం అంటే ఏంటి అంటే వాస్తవికతను తెలుపునది, జ్ఞానంను అందించినది, విలువలను తెలుపునది తత్వశాస్త్రం. తత్వం అంటాము. మరి ఈ తత్వశాస్త్రంలో మనకి వాస్తవాలు తెలుపుతుంది, జ్ఞానం అందిస్తుంది, విలువలను తెలుపుతుంది ఈ యొక్క తత్వశాస్త్రం. రైట్. అయితే ఇక్కడ విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్య పుస్తకాల లాగే తత్వశాస్త్ర పునాదులపైన ఏర్పడుతుంది ఈ యొక్క విద్యార్థుల క్రమశిక్షణ. విద్యార్థుల క్రమశిక్షణ అనేది పాఠ్య పుస్తకం లాగే తత్వశాస్త్రం యొక్క పునాదులపైన ఏర్పడుతుంది. ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో ఏది విద్యార్థుల క్రమశిక్షణ అనేది పాఠ్యపుస్తకం లాగానే తత్వశాస్త్ర పునాదులపైన ఏర్పడుతుంది అనే విషయంలో ఈ యొక్క తాత్వికుల మధ్య, తత్వవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. రైట్. ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు? ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థుల్లోనే తనంతట తానే క్రమశిక్షణ అలవరుచుకుంటారు అనేది వీరి యొక్క భావన. అంటే ఇక్కడ ఆదర్శవాదులు ప్రధానంగా ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వమునకు, ఉపాధ్యాయుని యొక్క పర్సనాలిటీకి వీళ్ళు ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయుని యొక్క ఈ యొక్క విద్యార్థులు ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత ప్రభావమునకు ఈ యొక్క విద్యార్థుల్లోనే మరి విద్యార్థి తనంతట తానే క్రమశిక్షణను
అలవర్చుకుంటాడు అని అంటారు ఈ యొక్క ఆదర్శవాదులు. వీరి యొక్క భావన ఈ యొక్క ఆదర్శవాదులు. నెక్స్ట్ శిశువును దండించకున్నా శిశువును దండించకున్నా అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. ఎవరు సార్ అంటే ఈ యొక్క ఆదర్శవాదులు. అంటే శిశువును దండించకపోతే అతడు చెడిపోతాడు అనేటువంటి భావన కలిగి ఉంటారు ఈ యొక్క ఆదర్శవాదులు. రైట్. ఇక నెక్స్ట్ ప్రకృతివాదులండి. ఈ యొక్క ప్రకృతివాదులు స్వేచ్ఛ, క్రమశిక్షణ, ఫ్రీ డిసిప్లిన్ కావాలంటారండి. అలా కాదు, విద్యార్థులను దండించడం కాదు, మరి దండించడం కాకుండా వాళ్ళకి స్వేచ్ఛ, క్రమశిక్షణ అనేది ఉండాలి. మరి విద్యార్థిని దండించడం అనేది మంచిది కాదని వీళ్ళు నిరసిస్తారు. ఎవరు సార్ అంటే ప్రకృతివాదులు. ఇక్కడ ఆదర్శవాదులేమో మరి విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క మూర్తిమత్వాన్ని మరి అనుసరించి అతనిలోని ఉపాధ్యాయుని యొక్క గుణగణాలను మరి అతడు కూడా అలవర్చుకుంటాడని చెప్తాడు ఈ యొక్క ఆదర్శవాదులు. అప్పుడు విద్యార్థిని దండిస్తేనే మరి విద్యార్థులు క్రమశిక్షణలో ఉంటారని చెప్తారు ఈ యొక్క ఆదర్శవాదులు. కానీ ప్రకృతివాదులైతే అలా కాదు, విద్యార్థికి స్వేచ్ఛ, క్రమశిక్షణ కావాలి, మరి ఫ్రీ డిసిప్లిన్ కావాలని చెప్తారు ఈ యొక్క ప్రకృతివాదులు. మరి విద్యార్థిని దండించడాన్ని నిరసిస్తారు ఈ యొక్క ప్రకృతివాదులు. విద్యార్థికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. విద్యార్థికి సంపూర్ణంగా స్వేచ్ఛనివ్వాలంటారు ఈ యొక్క ప్రకృతివాదులు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలుబుస్తారు. తత్వం విద్యా విధానంపై ప్రభావంలో ఇది ఒకటండి. ఇక్కడ తాత్వికులు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క విద్యా విధానంపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటాయి. ఇక్కడేమో మరి ప్రకృతివాదులు ఒక రకంగా, అదేవిధంగా ఈ యొక్క ఆదర్శవాదులు ఒక రకంగా చెప్పడం జరుగుతుంది. ఆదర్శవాదులేమో ఉపాధ్యాయుని యొక్క మూర్తి మొత్తం ప్రాముఖ్యతనిస్తారు. ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిత్వ ప్రభావనకు లోనై ఈ విద్యార్థి తానే క్రమశిక్షణను అలవరుచుకుంటారు. మరి శిశువును దండించుకున్న అతను చెడిపోని చెప్తే ఇక ప్రకృతి వాళ్ళు అలా కాదు, విద్యార్థికి స్వేచ్ఛ క్రమశిక్షణ కావాలి, ఫ్రీ డిసిప్లిన్ కావాలి, విద్యార్థిని దండించడం సరైన కాదు అని అంటారు ఈ యొక్క ప్రకృతివాదు. ఇది మనకున్నటువంటి తత్వశాస్త్రము, క్రమశిక్షణ. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రము, ఇది క్రమశిక్షణ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో తత్వశాస్త్రము ఉపాధ్యాయుడు, అదేవిధంగా తత్వశాస్త్రం పాఠశాల పరిపాలన విధానాన్ని నెక్స్ట్ వీడియో చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.